అక్క చిప్స్ లో ఏ బ్రాండ్ బాగుంటది అక్క? అమ్మగారు బ్రాండ్ అండి అమ్మగారు, బ్రాండ్ బ్రాండ్ ఏదో ఒక టీ పోవే. ఇది బాగుంటదా అక్క? బాగుంటుందమ్మా, కావాలంటే చెక్ చేయి. సరే అక్క. యక్ బాలేదు. యక్ ఇది కూడా బాలేదు. ఈ పిల్లేంది బాలేదు బాలేదు అంటూనే తింటూనే ఉంది. డబ్బులు ఇస్తుందా లేదా? పాప డబ్బులు పాప. ఆగక్క. పాప డబ్బులు ఆగక్క, చెక్ చేస్తున్నా కదా. ఇది పర్లేదక్క. వామ్మో ఏంటి పిల్ల బ్రాండ్ బ్రాండ్ అంటే అన్ని తినేస్తుంది. ఇట్లా కాదు. ఏ పాప ముందు డబ్బులు తీ డబ్బులు ఫస్ట్. మీరు నాకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదు, అందుకే నేను డబ్బులకి ఇవ్వలే. ఏమి అనుకో. పాప పాప ఏంటమ్మగారు రాస్తున్నారు? ఈ నెల నీ జీతంలో కట్టింగ్లే. బ్రాండ్ బ్రాండ్ అంటే అన్ని తినిపోయి బక్క పిల్ల ఎంకొస్తారని చెప్తా. అబ్బా బోర్ కొడుతుంది, రిచ్చక్క వీడియోస్ చూద్దాం. ఏమండి అంగడి పోయి యాలక బుట్టల పొడిదండి. ఏంటి అన్నిటికీ నేనే పోవాలా? నువ్వు పోవచ్చు కదా. నేను పోతే నువ్వేం చేస్తావు? ఓకే కూల్, పోతున్నా. ఏం కావాలన్నా? ఎలా కనపడమ్మా? ఎలకల మంది మలయ్యే. ఓ ఎలకలకు వేసే పొడా? యాదో అమ్మా ఈ ఎలా కనపడండి. అదే లేవే ఇపో. సరే అమ్మగారు, ఇదిగో అన్నా. హారిత, ఈసారి నువ్వు అడిగింది పర్ఫెక్ట్ తెచ్చేసా, చూసుకో. తెచ్చారా? ఏంటి యాలకల పౌడర్ తెమ్మంటే ఎలకల పౌడర్ తెచ్చావు? ఇది వేసి నన్ను వేసిద్దామని? అయ్యో అలా కాదే, నువ్వు అడిగింది ఎలక పొడి. అదిగో ఎలక పొడి. ఇదిగో ఇది యాలక బుడ్డ, ఇది నేను తెమ్మనింది. ఇంత సన్నగా ఉంది, ఇది ఎలక బుడ్డనా? రా ఎలక బుడ్డ, వెళ్ళి మీ ఫ్రెండ్స్ ని తీసుకొద్దాం. ఏంది బాబు అట్లా పట్టుకొని పోతున్నావు? చూడమ్మా బాగా చూడు, ఇదేదో చెప్పుకో. యాలక బుడ్డి. యాలకల బుడ్డ ఏందబ్బా దీనికి ఇన్ని పేర్లు? మా ఆవిడేమో యాలకల బుడ్డ అంటది, మీరేమో యాలకల బుడ్డి అంటున్నారు, ఆమెమో యాలకల పొడి అంటుంది. దీనికి ఇన్ని పేర్లా? అదే ఎక్కువ పేర్లు దీనికి ఉన్నాయి. ఆ కుర్చీని మడత పెట్టి రే మడత పెట్టింది చాలా కానీ చూసుకోపోరా. పోరా పో. యాడ పడిపోయిందబ్బా ఇది? అది ఇదిగో మా ఆవిడ చెప్పింది, ఇది యాలకల బుడ్డల పొడి. ఏదమ్మా ఇక్కడదా? ఇదిగో జాగ్రత్త. ఇదిగోండి ప్యాకెట్ తీసుకో. అమ్మగారు ఇది యాలకబుడ కాదమ్మగారు, ఇది ఏదో వజ్రంలో ఉంది అమ్మగారు. వజ్రం వజ్రం అమ్మగారు. ఏది ఇక్కడదా? ఒసే ఇది రాయే. ఇక్కడదా? తిక్కదాని ఉన్నట్టు. ఎంతసేపమ్మా ఇవ్వు. ఇస్తున్నా. ఇదిగో నన్ను యాలకల పొడి. అబ్బాయి వజ్రం అమ్మేసి ఈ అమ్మగారికి పక్కన కాంపిటీషన్ సూపర్ మార్కెట్ పెడతా. అబ్బా ఒసే అంగడి చూసుకో, ఇప్పుడే వస్తా. ఏందే ఒసా గిసే అంటున్నావు? అనేదే రెండుసేపు ఉండు. ఈ అంగడిని కొంటా, నేను ఓనర్ అవుతా, నేను పని దాన్ని చేస్తా. అందుకే ఓనర్ లా ప్రాక్టీస్ చేస్తున్నా. ఏమైంది గాలిగాని సోకిందా ఏంది? సేటు ఓ సేటు, కోటి ఇస్తావా 2 కోట్లు ఇస్తావా? నా దగ్గర మంచి సరుకు ఉంది, నీ కమిషన్ కూడా పాడేస్తాలే. పాడేస్తావా? సరే మంచి సరుకు తెచ్చింది అంటుంది కదా. సరే ఇయ్యండి మేడం. తీసుకో జాగ్రత్త. ఇది వజ్రం. ఎస్సు ఇది రాయి. రాయి తెచ్చి 1 2 కోట్లు అంటావా? పో ఇక్కడ నుంచి. రాయా ఏంటే రాయే పోయే అంటివి? ఏంటికొచ్చావు మళ్ళా? నాకు మెంటల్ వచ్చిందంట అమ్మగారు, అందుకే ఇప్పుడే మెదడుకు ఆపరేషన్ చేసుకుని ఇట్లా అంగడికి వస్తా. మంచి పని చేసింది. ఎవరా డాక్టర్ అమ్మ? దండ వేసి దండం పెట్టాలి. లోపలికి వస్తా. లేట్ ఎందుకు, వచ్చి తగలాడు. ఏం కావాలి నాన్న? అక్క మిచ్చరి మామూలు మిచ్చరా స్పెషల్ మిచ్చరా? కంపెనీ మిచ్చరి అక్క. మిచ్చర్ల కంపెనీ ఏముంటదిరా? లేదక్క మా కంపెనీ మిచ్చరే కావాలా. ఓహో అట్టాగా, కంపెనీ మిచ్చరా. ఉండు. ఇదిగో అమ్మా, ఇది టచ్ రిచ్ అని కొత్త కంపెనీ. అవునా? సరే ఇవ్వండి అక్క, ట్రై చేస్తాను. అవునా? సరే ఈ డబ్బా తీసుకో. ఈ కంపెనీకి డిమాండ్ ఎక్కువ, మళ్ళీ ఆడ దొరక తీసుకో. సరే అక్క, ఖాతా మా అమ్మ దాంట్లో రాసుకో. పోండి. డబ్బా మిక్చర్ తింటామా? ఏం పోయింది. ఒసే టచ్ రిచ్ అనే కంపెనీ ఎప్పుడు పెట్టారే? ఈ మధ్యన ఓపెన్ చేశారులే అమ్మగారు. అవునా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఏవండి టచ్ రిచ్ అనే కొత్త కంపెనీ వచ్చిందంట, నిజమేనా? టచ్ రిచ్చా? ఇదేం కంపెనీ? అలా అయితే లేదా? ఏవండి రంగమ్మ వేషాలు ఎక్కువైపోతున్నాయి, కొత్త పనామా నంబర్ కి ఫోన్ చేయండి. సరే సువి. నీ మొహం, నేను పనామా నంబర్ చింపేశాగా. రంగమ్మ నేను ఇంటికి వెళ్ళొస్తా, షాప్ చూడు. సరే అమ్మగారు.
వెళ్ళిందా? అమ్మగారు లేరు, ఇదే కరెక్ట్ టైం. ఆ కొత్త పనమ్మ నెంబర్ చింపేయాల. ఎడబోయింది అబ్బాయి, దొరికింది, చింపేయాల. ఎక్కడ పెట్టానో కనపడట్లేదే. అక్క ఒక నోట్బుక్ ఇవ్వవా? చిన్నదా పెద్దదా? పెద్దదే ఇలే అక్క. పెద్ద నోట్బుక్ అంటే ఈపో. ఇస్తాను అమ్మగారు. ఎంత అక్క? 45 నాన్న. ఓకే అక్క, స్కానర్ చూపింది, వేస్తాను. స్కానరా? నా దగ్గర కూడా ఉందిగా. ఫోన్ పేనా, గూగుల్ పేనా? అయిపోయినాలే అక్క. అవునా, అయితే దీనికి దీనికి వచ్చినాయి చూడక్క. అయిపోయిందిలే అక్క. మంచిది మంచిది. హే, డబ్బులు ఇచ్చాడా పిల్లోడు? ఇచ్చాడు అమ్మగారు, ఫోన్ పే చేశాడు. అవునా, మరి అది మోగలేదే. మోగుతుందిలే అమ్మగారు, ఫోన్ పే దాహం వేసినట్టుంది, నీళ్ళు లాగాక మోగుతుందిలే. దీని ఓవరాక్షన్ మరీ ఎక్కువైపోతుంది. రంగమ్మా, 1వ తారీఖు వస్తుంది, బిల్లులు అని ఇవ్వు, క్లియర్ చేసేటివి ఉన్నాయి. అలాగే గారు, తీసుకోండి. ఏందబ్బా రంగమ్మ, చాక్లెట్ల బిల్లు మిస్ అయిందే. ఏందా పేపరు? ఏమప్పా, బామ్మో బిల్లు నూకేశానే. అయ్యగారు వెతుకుతాను. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? అయ్యగారు, ఆ బిల్లు కనిపించలేదు. అవునా, సర్లే రంగమ్మ. అయ్యగారు ఏమనలే, బతికిపోయా. రంగమ్మ, ఏమక్క, నువ్వు ఎప్పుడు రావే? ఏంటికి ఇట్లా వచ్చిండవు? గడ్డి ముక్కలు కావాలి రంగమ్మ, అందుకే వచ్చింది. గడ్డి షాప్ లో ఏంటికుంటది అంటే? మా అమ్మగారు జుట్టు చూసి గడ్డి అనుకున్నావా నువ్వు? ఇది హెయిర్ స్టైల్. ఆమె ఏమన్నా అడిగిందా నిన్ను? నీ మనసులో ఉన్నది కక్కేవు కదా. అట్లా కాదమ్మ గారు, మీ జుట్టును చూసి ఆమె గడ్డి అనుకుంటే నాకు ఎంత బాధ వేస్తుంది చెప్పండి. ఆపండి, గడ్డి అంటే గడ్డి కాదు, ఊరుకునే ఉల్లుల కంటే ఏం కావాలి మళ్ళా? ఆకులమ్మా. తమలపాకులా? కాదుగా. ఏందమ్మా నువ్వు ఒకసారి సరిగ్గా చెప్పవు అసలు. నువ్వు బీ పేషెన్స్. అసలు నీకేం కావాలక్క, సరిగ్గా చెప్పు. మెంతాకు, గోవాకు, పలకలాకు, నేతాకు, చింతాకు. అబ్బబ్బబ్బబ్బా, ఇన్ని ఆకులతో ఏం చేస్తావు అక్క? పక్కనే ఎంగడ పెట్టండా. మాకు కాంపిటీషన్, అట్లయితే నేను ఏం పో. ఏడ లేదులే రంగమ్మ, కొంచెం ఉంది కానీ ఓ సరే, తీసుకో. అమ్మా, పంచులు బాగా వేసింది కదా అమ్మగారు? నీకుంది. 7 సార్లే. ఈ అంగడికి పోయినసారి వచ్చినప్పుడు వస్తే అన్నాని, దీనికి దానికి మండింది. ఇప్పుడు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. అంటే ఏరా మళ్ళీ వచ్చావు? ఆ రోజు తప్పించుకున్నావు, ఈ రోజు మూడిందిరా నీకి. మర్యాద, రెస్పెక్ట్ అండి. ఓసే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు కదే, నీకేమైంది? గొడవ పెట్టుకుంటావా? అంత సరిగ్గా మాట్లాడు. అంటే చెప్పండి. నిమ్మకాయ చికెన్ పకడలకి ఫిండుగా నీకు. నిమ్మకాయ ఇస్తా. ఇదిగోండి. అది నిమ్మకాయనా? అవునండి. అలా కాదండి, ఆ రోజు ఫైల్ ఇచ్చినారు కదా. వీడికి ఇంకా గుర్తుందా? అవునండి, ఆ రోజు ఇచ్చాను, ఈ రోజు నిమ్మకాయ ఇచ్చానండి. నిమ్మకాయలేంటన్నా అది? అవునాక, నేను అక్కనా? ఎంత అండే? ఈసారి నీకు డబుల్ ఫైన్ రా. ఓసే, వాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు కదే, మళ్ళీ ఫైన్ ఇంటికి ఇస్తావు. అమ్మగారు, డ్రింక్ మాస్టర్ చూడండి, డ్రింకర్లకే మున్ను మాదిరి ఉన్నాడు. 10 రూపాయలండి. ఏమైంది అరుస్తున్నావు? అలా కాదండి, ఇది నిమ్మకాయ కాదండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. అన్నా, అది నిమ్మకాయ అన్నా. అక్క, ఇది నిమ్మకాయ కాదుగా. ఇది ఫైన్ వేసిందే కరెక్ట్. వీడికి కోసుకోనికి రాక ఇట్లా చేస్తున్నట్టున్నాడే. ఇది నిమ్మకాయ అన్న, ఇక్కడదా చూపిస్తావు. వీడికి నోట్లో పిండితే గాని తాగింది దిగదు. ఏసారి నిమ్మకాయ అండి, తీసుకురా, తాగుబోతాడు.